మనందరం కోరుకున్న ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. ఏదైతే సంపూర్ణమైన నమ్మకంతో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారో అదే నమ్మకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అభివృద్ధిలో మనం పరుగులు పెడుతున్నాం అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి మన నియోజకవర్గంలో కూడా అన్ని సెక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం మీకు తెలుసు. మరి ఇందాక పెద్దలందరూ చెప్పారు, రైతే రాజు. మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. రైతు పడే కష్టాలేంటో మాకు కూడా తెలుసు. అంతేకాకుండా మరి ఇద్దరు దేశం కోసం, అంటే ఒక పక్క యుద్ధంలో చనిపోతానని తెలిసి యుద్ధం చేసేవారు సైనికుడు, రైతు పంట పెడితే నష్టపోతానని తెలిసి కూడా పంట పెడుతూనే ఉంటాడు. ప్రజల ఆకలి తీర్చేవాడు రైతు. మరి నిజంగానే ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలోనే 2 సబ్స్టేషన్లు పూర్తి చేసుకున్నాం. మరి అదేవిధంగా 3 సబ్స్టేషన్లకు భూమి పూజ కార్యక్రమాలు కూడా విద్యుత్ శాఖ మంత్రి గారి కోసం వెయిట్ చేస్తున్నాం. 3 అడిషనల్ గా మనకి సబ్స్టేషన్లు శాంక్షన్ అయినాయి. మరి ఇంకా ట్రాన్స్ఫార్మర్ విషయం వస్తే గతంలోనే మనం 350 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఇప్పుడు 75 ఇస్తున్నాం. ఇంకా 150 పెండింగ్ ఉంటాయి. ఇవి ఛార్జ్ అయిన తర్వాత అంటే ఒక 10 రోజులు 15 రోజుల లోపల మిగతావి కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క రైతు బాగుండాలి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ స్ప్రింక్లర్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, డ్రిప్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, గొల్లపల్లి రిజర్వాయర్ తెచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మనకి ఈరోజు సాగునీరు తాగునీరు అందుతున్నాయన్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ రైతన్నా డ్రిప్ లేని రైతు లేరు, ఉన్నారా? గత 5 ఏళ్ళుగా డ్రిప్ కూడా లేదు, స్ప్రింక్లర్లు లేవు, పనిముట్లు లేవు, సబ్సిడీలు లేవు. మరి ట్రాన్స్ఫార్మర్ కోసం చెప్పులు అరిగిపోయినాయి సబ్స్టేషన్. మరి ఏడీల దగ్గరికి ఎస్సీల దగ్గరికి అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చామో అన్నదాత సుఖీభవ కూడా అందజేశాం. ఒక సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాలన్నీ అందజేశాం. మరి తల్లికి వందనం అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం. అంతేకాకుండా మరి పెన్షన్ ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక ఇచ్చాం. మరి ఎక్కడ చూసినా పార్ట్ హోల్స్ కింద ఆర్ఎంబీ రోడ్స్ పార్ట్ హోల్స్ కూడా మనం పూర్తి చేస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ రోడ్లు కూడా మనం చేస్తున్నాం. మెగా డిఎస్సి ఇచ్చాం. ఇది ప్రభుత్వం మరి చెప్పని కార్యక్రమాలు